మోడీ 10 ఏళ్ల కాలంలో ఎక్కడ అంటే భారతదేశం లోపల ఒక బాంబు పేలనీయలేదు, ఒక ఉగ్రవాద చర్య జరపలేదు. ఇంటెలిజెన్స్ వ్యవస్థలో వరల్డ్ క్లాస్, హై క్లాస్ ఇప్పుడు భారతదేశం మాత్రమే ఉన్నది అనుకున్న తరుణంలో ఒక ఇద్దరు పార్లమెంట్లో ఇట్లా చొరబడుతున్నటువంటి దాంట్లో ఫెయిల్యూర్గా మనం మచ్చగా ఉండిపోదా మోడీ గారు? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఇంకా దర్యాప్తు జరుగుతున్నది కాబట్టి దర్యాప్తు పూర్తిగానంత వరకు నేను చివరిగా నేను నాకు అధికారం ఉన్న వ్యక్తిగా మాట్లాడడం నాకు కష్టం. కానీ ఒకటి మాత్రం సార్, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి సందర్భంగా బాంబు అయితే రాలేదు, తుపాకీ అయితే రాలేదు, ఏదో ఓలి రంగు వచ్చింది, అది కూడా రాకూడదు. ఒకటి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు, వ్యవస్థ ఫెయిల్యూరు. ఖచ్చితంగా భవిష్యత్తులో దీని విషయంలో ఇంకొకసారి ఎటువంటి ఘటన జరగకూడదు. ఇది ఒక సవాలుగా మోదీ గారు ప్రభుత్వం తీసుకోవాలా, ఇంకా ఇంప్రూవ్ చేయాలా. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు 120 జిల్లాలు కాదు 180 జిల్లాల వరకు నక్సలైట్ల పని విస్తరించింది. దాంతో పోల్చుకుంటే చాలా ముందుకు పోయింది. జమ్మూ కాశ్మీర్లో లేకపోతే ఇతర రాష్ట్రాల్లో, మన హైదరాబాద్లో ఉగ్రవాదం, ఇస్లామిక్ ఉగ్రవాదం ఘటనలు కూడా జరిగేది. దాంతో పోల్చుకుంటే పెరిగింది. అయితే ఇటువంటి ఘటన ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక అలారం. కాబట్టి వీటి విషయంలో ఇంకోసారి జరగవద్దు. ఇది బాధ్యత మోదీ గారి ప్రభుత్వందే. ప్రతిపక్షాలు మోడీ గారు, అమిత్ షా రాజీనామా చేయాలని నిన్న కూడా. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ప్రతిపక్షాలకు ఇంతకన్నా మంచి పని లేదు. అర్థమైందా? ఇప్పుడు ప్రజలు ఇది కోరుకుంటలేరు. ప్రజలు ఇది జరిగినటువంటి ఘటన తప్పు, దాని విషయంలో ఎవరిపాటుకు ఉండాలా, అలారం అనుకుని భావించాలి, ముందడుగేయాలి. కానీ దీన్ని చూసి వీళ్ళు రిజైన్ చేయాలి, వీళ్ళు రిజైన్ చేస్తే వీళ్ళు ఎంతకన్నా యోగ్యులు కాలు వేరు. ఇటువంటి అనేక ఘటనలు ఇంటి మీదకి వచ్చి అటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు మాట్లాడేది కరెక్ట్ కాదు. మళ్ళీ నరేంద్ర మోడీ సర్కారు మూడోసారి వస్తున్నటువంటి నమ్మకం ఉందా ఇవన్నీ చూసిన తర్వాత? మేము ఒక విషయం చెప్పండి, 2018లో రాజస్థాన్ మేము ప్రభుత్వం ఏర్పాటు చేయలే, మధ్యప్రదేశ్లో మేము ప్రభుత్వం ఏర్పాటు చేయలే, ఛత్తీస్గఢ్లో మేము ప్రభుత్వం ఏర్పాటు చేయలే. అంతకన్నా ముందు ఎన్నికలైనప్పుడు కర్ణాటకలో స్వల్పంగా మేము తక్కువ ఉండి ప్రభుత్వం ఏర్పాటు చేయలే. ఇవేవి ప్రభుత్వాలు లేకుండా మేము 2019 ఎన్నికలకు పోయినాం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో. అంతకుముందు గెలిచిన సీట్ల కన్నా ఎక్కువ గెలిచినాం, 303 సీట్లు గెలిచినామా లేదా? కాబట్టి దాంతో పోల్చుకుంటే ఈరోజు మోదీ గారు 2024 ఎన్నికల ముందు 2023లో అత్యధికమైనటువంటి ప్రజల ఆమోదం పొందేనరా పొందలేదా? ఇప్పుడు రాజస్థాన్లో మేము గెలిచినాం, ఛత్తీస్గఢ్లో గెలిచినాం, మధ్యప్రదేశ్లో గెలిచినాం. ఒక విషయాన్ని రుజువు చేసినాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొనసాగించడం కాంగ్రెస్కు రాదు. బీజేపీని ప్రభుత్వం ఎట్లా నడపాలా, మళ్ళీ కొనసాగించాలా, మళ్ళీ ప్రజామోదం ఎట్లా పొందాలా అనే దాని విషయంలో ఆరితేరినటువంటి దిట్ట అనేది రుజువైంది. కాబట్టి నూతన ఉత్సాహంతో, నూతన బలంతో, కొత్తగా వచ్చిన అదనపు మద్దతుతో ఖచ్చితంగా ఇంకా మోదీ గారు మెజారిటీని పెంచుకునేటువంటి దిశగా లక్ష్యం సిద్ధం చేసుకోవడానికి మంచి ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇంకొకటి రెండోది, ఈరోజు రాహుల్ గాంధీ దేనికి నాయకత్వం కాంగ్రెస్ని గెలిపించలేకపోతాడు, రేపు టీఎంసీని గెలిపిస్తాడు, డిఎంకేని ఎలా గెలిపిస్తాడు. కాబట్టి కూటమికి నాయకత్వం వహించగలిగేటువంటి సామర్థ్యం లేదు అనేది ఈ ఎన్నికలలో ప్రూవ్ అయింది. కానీ అంత దిట్టగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది? ప్రతిసారి ఫెయిల్ అయింది, సక్సెస్ అవుతాం. ఇప్పుడు 2018లో ఫెయిల్ అయినామా లేదా? ఒకటే సీట్ వచ్చిందా లేదా? అప్పుడు 6.9% ఓటు వచ్చింది. 2019 వచ్చే వరకు 20% ఓటుకు పెరిగినాం, 4 సీట్లు పెరిగినాం, వచ్చినాం కదా. ఈసారి కూడా మేము అనుకున్నంత రాలేదు, గెలవలేదు. కానీ ఇప్పుడు 14% ఓటు వచ్చింది, 8 సీట్లు గెలిచినాం. కాబట్టి అతిపెద్ద రాజకీయ పార్టీగా పార్లమెంట్లో గెలవాలా అనే లక్ష్యం. గెలుస్తుంది అంటారు తెలంగాణ ఇట్లాంటి సిచ్యువేషన్లో? పోయినసారి చూసిన దానికన్నా ఇంకా మంచిగుంది కదా. పోయినసారి మేము రాజస్థాన్లో గెలవలేదు, ఎక్కడ గెలవలేదు. ఇప్పుడు అన్నీ గెలిచిన తర్వాత ఒక తెలంగాణ గెలవాలి కదా. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాము, మాకు బలం ఉంది, మాకు ప్రజల విశ్వాసం ఉంది. ఇంకోటి, చాలామంది మా కార్యకర్తలు ఎన్నికలలో వెళ్ళినప్పుడు చాలాసార్లు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చేది ఏంటంటే, అదే ఈ రాష్ట్ర ఎన్నికలలో మీకు బలం పెరగాల, కానీ మోదీ అయితే ఢిల్లీలో ఉండాలన్నా, మేము మళ్ళీ వచ్చేసారి వాళ్ళ పార్లమెంట్కి అయితే ఖచ్చితం అని చెప్పినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. అట్లా జరుగుతుంది అంటారా? జరుగుతుంది, పూర్తిగా పోయినసారి జరిగింది, అంతకన్నా ఎక్కువ జరుగుతుంది ఈసారి. ఎన్ని టార్గెట్ పెట్టుకున్నారు సార్? మేము నంబర్ 1 కావాలని కదా.
ఓకే, అంటే మీ కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ కంటే బీజేపీ ఎక్కువ సీట్లు రావాలి. అదే కదా నేను చెప్పేది. ఎంపీలు. ఎంపీలు తెలంగాణలో బీజేపీ #1 పార్టీ కావాలని కదా. అంత అత్యాశలాగా అనిపించదు. అత్యాశ పోయినసారి నువ్వు నేను తక్కువ పెట్టుకుంటే నువ్వే అంటావు ఇంత కూడా లేకపోతే ఎట్లా అని. పోయినసారి 4 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్కు 3 సీట్లు వచ్చినాయి, రెండో పెద్ద పార్టీ అయినా. ఇప్పుడు బీఆర్ఎస్కు 17 సీట్లు రాలేదు, 16 సీట్లు రాలేదు, కాబట్టి 9 సీట్లు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు కొద్దిగా దిగి తర్వాత వీళ్ళు ఇక్కడనే ఉంటే మేమే కదా పెరిగేది. ఓకే, కాబట్టి మేమే #1 కావాలనేది మా ప్లాన్.